క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక రోజంతా కఠినమైన రోజు చెప్పుకోవాలంటే, సబ్బాతు దినము సెనగోగులోకి వెళ్ళి బోధించి అక్కడ దెయ్యములు పట్టిన వాడిని తోలేసి పేతురు ఇంటికొచ్చి పేతురు అత్తను స్వస్థపరిచి సాయంత్రము పొద్దుకోకే సమయానికి ఊరు ప్రజలందరూ పేతురు ఇంటి దగ్గర రోగులను, దెయ్యం పట్టిన వారిని తీసుకొచ్చినప్పుడు వారిని అందరినీ స్వస్థపరిచి వారి దెయ్యాలన్నిటిని వెళ్ళగొట్టిన ప్రభువు ఉదయం నుంచి రాత్రి, చాలా రాత్రి అయి ఉంటుంది, కానీ ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి కొంత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇదొక్కటి చాలు మాలాంటి వాళ్ళకి, చాలామంది క్రైస్తవులకి చెంపపెట్టు లాంటి పదం. ఏంటి అని అంటే, ఉదయం అంతా ఏదో చేసేసి ఇంటికొచ్చి అబ్బా చాలా టయర్డ్ అయిపోయాం అని ఉరకలు పెట్టేసి నిద్రపోయి పొద్దునకి ఎప్పుడో లేచి ఉరుకులు పరుగుల మీద పరిగెడుతూ ఎక్స్క్యూజెస్, సాకులు చెప్పే మనకి యేసయ్య జీవితంలో ఒక్కరోజు ఎంత హెక్టిక్గా నడిచిందో చూడండి. ఎంత బిజీగా ఉన్నారు ఆయన. మీలాగా నాలాగా మనకులాగా ఆయనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏం లేదు, నడుచుకోవటమే. నడుచుకుంటూ ఆ ప్రాంతం నుంచి సెనగోగు నుంచి పేతురింటి దగ్గర నుంచి మళ్ళా అరణ్య ప్రాంతానికి వెళ్ళటానికి సమయం. ఇవన్నీ ప్రభువుకు ప్రార్థన చేసుకోవటానికి అడ్డం కాలేదు. ఆయన ఎప్పుడు తన పరిచర్యలో మనకు నేర్పిన ఒక బలమైన అలవాటు ఏంటంటే ప్రార్థన. క్రైస్తవులకి ప్రార్థన జీవితం అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ ఒక్క సన్నివేశం, ఈ ఒక్క సంఘటన మనకు తెలియపరుస్తుంది. హౌ ఇంపార్టెంట్ ఎ ప్రేయర్ లైఫ్ ఈజ్. ప్రార్థన అంటే మన అవసరతల కొరకే చేసేది కాదు. ప్రార్థన అంటే దేవునితో మనం కలిగి ఉండే ఒక సహవాసం. వి జస్ట్ టాక్, ఆయనతో మాట్లాడతాం. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టాక్ పీపుల్ హూమ్ వి లవ్డ్. మనం ప్రేమించిన వ్యక్తులతో మాట్లాడటానికి చాలా ఆతృత, ఆసక్తి చూపిస్తాం. బట్ వేరస్ వెన్ వి కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి వచ్చేసరికి దట్ లవ్ విల్ వానిష్.
ఆ ప్రేమ ఎగిరిపోతుంది. అండ్ వి ఫైండ్ ఔట్ ఎక్స్‌క్యూజెస్. మనం సాకులు వెతుకుతా ఉంటాం. టైర్డ్ అయిపోయాము, అలసిపోయాము, ఒళ్ళు నొప్పులొచ్చాయి. యేసయ్య నీకింకా బండి మీద తిరిగొచ్చి నీకే ఒళ్ళు నొప్పులుంటే నడుచుకుంటూ ఈ ప్రాంతాలకు వెళ్ళిన యేసయ్యకి ఇంకెంత నొప్పి రావాలి? ఇంకెంత టైర్డ్ అవ్వాలి? అందులో రోజంతా నిలబడి ఉండి మళ్ళీ సాయంత్రానికి ఊరు జనం అందరిని హ్యాండిల్ చేసి మరి దెయ్యాలను మాట్లాడటం కూడా ఎంత ఎగ్జాస్ట్ అయిపోతామో తెలుసా అండి? అంతా చేసి కూడా ఇంకా చాలా రాత్రి ఉండగానే ఇంకా నాకు తెలిసి 1, 2 గంటలు టైం పట్టిద్ది. 3 గంటలు టైం పట్టిద్ది తెల్లవారవటానికి. ఆ సమయంలో అంటే మేబీ 1, 2 అవర్స్ పడుకొనుండుంటాడు. మళ్ళీ ఆసక్తితో లేచి అరణ్యంలోకెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. యేసయ్య చాలా సందర్భాల్లో ప్రార్థన చేశారు. తన బాప్తిసం సమయంలో ప్రార్థన చేశారు. లూకా 3:21 12 మందిని పిలిచినప్పుడు ప్రార్థన చేస్తాడు. లూకా 6:12-13 అనేకులకు ఆహారం పంచిపెట్టేటప్పుడు ప్రార్థన చేస్తారు. యోహాను 6:11 ఆయన రూపాంతరం అప్పుడు ప్రార్థన జరుగుతుంది. లూకా 9:28, 29 లాజరును లేపినప్పుడు ప్రార్థన చేస్తారు. 11:41, 22 యోహాను సువార్త. మేడగదిలో ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 26, 26-27 వచనాలు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 26, 36-46. ఆఖరికి ఆయన సిలువలో వేలాడుతూ ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 27, 48. ఇవన్నీ ఆయన చేసిన ప్రార్థనలు. దానికన్నా ఇంకా గొప్ప ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ద గ్రేట్ ప్రీస్ట్లీ ప్రేయర్, గొప్ప ప్రధాన యాజకుని విజ్ఞాపన. యోహాను సువార్త 17, 1-26 వచనాల్లో మనం చూస్తాం. ఆయన పరిచర్య అంతా ప్రార్థన మీదే ఎక్కువగా గడిచింది. మనం దాన్ని పట్టించుకోం. యేసయ్య ప్రార్థన చేశాడు అన్నదాన్ని మనం ఎంతో లైట్‌గా తీసుకుంటాం. కానీ ఆయనకి ఆ ప్రార్థన అవసరం లేదు అని అనుకుంటారు చాలామంది. ఎందుకు లేదు? ఉంది. ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు దేవునితో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరత ఆయనకుంది. అది ఆయన గుర్తించారు. సో, ఆయనే అది గుర్తించి తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు మనమెంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి? మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి? అక్కడ ఒక పదం వాడాడు. ప్రార్థించుచుండెను అన్నాడంటే ఆహ్, ఆయనేదో మార్కు భక్తుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే నడుస్తూ ఉంది. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో. అంటే ఏంటి? అది ఆయన అలవాటు అని అక్కడ ఆ పదంలో ప్రార్థించుచుండెను అన్నాడంటే ఆయన అలవాటుని చెప్తున్నాడు. ఆయన రోజు ఆ పని చేస్తాడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే గో బై వితౌట్ ప్రే. ప్రార్థన లేకుండా ఒక్క రోజు కూడా ఆయనకి గడవలేదు అని చెప్పటానికి ప్రార్థించుచుండెను అన్న పదం వాడారు. సో, ప్రార్థన క్రైస్తవ జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైన అంశము, అవసరము. ప్రార్థన లేకపోతే పడిపోతావు. ప్రార్థన లేకపోతే నీ కుటుంబం పడిపోతుంది. ప్రభువు అంటారు గెత్సెమనే తోటలో, శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయి. క్రైస్తవుడు ప్రార్థన చేయాల్సింది అవసరతల కొరకు కాదు. క్రైస్తవుడు ప్రార్థన చేయాల్సింది ఎప్పుడు మింగుదునా అని గుమ్మం దగ్గర గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడే, వాడి కోరల్లో నుంచి తప్పింపబడటానికి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాడు మనలను ప్రభువుకు దూరం చేస్తాడు. ప్రార్థన ప్రభువుకు దగ్గర చేస్తుంది. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.